మిత్రులందరికీ నమస్కారం. ఎట్ హ్యాపీ ఎన్విరాన్ అనే సంతోషమైన పర్యావరణం గురించి విషయాలు తెలుసుకునేటువంటి నా ఛానల్కు స్వాగతం. పర్యావరణం అనేది మానవునికి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అయితే దాంట్లో ఉన్నటువంటి మార్పుల గురించి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ పర్యావరణం పరిరక్షణ అనే ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇది కనుక సమంజసమైనదే మరియు సమాజానికి ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు 10 మందికి తెలియజేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రపంచ వ్యవసాయ దినోత్సవం. వ్యవసాయం మరియు వ్యవసాయదారుడు అంటే రైతు వారు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి, వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. తర్వాత వాటి సమస్యల పరిష్కారం ఏంటో తెలియజేయాలనేది ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యవసాయం ఆహార భద్రతకు, ఆర్థిక అభివృద్ధికి రెండింటికి ఉపయోగపడుతుంది. మన దేశ జనాభాలో 50% ప్రజలు డైరెక్ట్గా వ్యవసాయం మీద, వ్యవసాయ ఆధారిత పశువుల పెంపకం ఇట్లాంటి వాటి మీద ఆధారపడి ఉంది. దేశ జనాభాలో 70% అంటే 70% మందికి ఉపాధి కల్పించేటువంటిది వ్యవసాయం. వ్యవసాయం అనేది మన భారతదేశంలో 9000 BC నాడే స్టార్ట్ అయింది. అంటే 11,000 సంవత్సరాల క్రితమే మనకు వ్యవసాయం అనేది భారతదేశంలో ఉన్నది. ఈ వ్యవసాయం అనేది ఒక విజ్ఞాన శాస్త్రం, ఒక కళ లాంటిది. అంటే మనకు వ్యవసాయంలో ఉన్నటువంటి మెలకువలు అవన్నీ తెలిస్తేనే సరి అయిన ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఆర్థికాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందంటే మన దేశీయ స్థూల జాతీయ ఉత్పత్తిలో 18% మనకు వ్యవసాయం నుంచే వస్తుంది. స్థూల జాతీయ ఉత్పత్తి అంటే మనకు దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు మరియు సేవల యొక్క మొత్తం విలువను జీడిపి. అది కాకుండా రైతు, వ్యవసాయం చేసే రైతు అతడు పడే శ్రమ చాలా ముఖ్యమైనది. వ్యవసాయం అనే దాంట్లో సాయం అనే పదం ఉంది. అగ్రికల్చర్ అనే దాంట్లో కల్చర్ అనే పదం ఉంది. కల్చర్ అంటే సంస్కృతి. అంటే మనకు సాయం చేసే గుణాన్ని మరియు సంస్కృతిని తెలియజేసే వ్యవసాయదారుడు అంటే రైతు. మనకు రైతన్నే మనకు సహాయం చేసే గుణాన్ని నేర్పుతున్నాడు. అయితే రైతు లేకుంటే మనం ఏమీ జీవించటం కష్టం. రైతు కనుక బురదలో కష్టపడి మనం తినే ఆహారం కనుక రైతు పండించకపోతే మనకు చాలా కష్టం అవుతుంది. దేశానికి ఒక వైద్యుడు, ఒక లాయరు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజకీయ నాయకుడు, ఒక పారిశ్రామికవేత్త వీళ్ళందరూ కావాలి. వీళ్ళందరూ కావాలంటే ఒక టీచర్ ఉండాలి. తర్వాత టీచరు మిగతా మనం ప్రజలమందరం బ్రతకాలంటే మనకు రైతు ఉండాలి. రైతు లేనిదే జీవం లేదు. కాబట్టి రైతు పడే కష్టాలను మనము ఈ రోజునాడు వాటికి మనం ఏం సహాయం చేయగలం రైతుకి. అయితే ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సబ్సిడీలు, విత్తనాలు, ట్రాక్టర్లు, పనిముట్లు వాళ్ళు ప్రభుత్వ పరంగా ఇచ్చినా కూడా మనం కూడా చేతనైనంత సహాయం చేయాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రముఖ నటుడు సోను సూద్ అనే అతను ఆంధ్రప్రదేశ్లో ఒక రైతుకి ట్రాక్టర్ కొనిచ్చి సహాయం చేశాడు. అలాగా మనం కూడా రైతుకి సహాయం చేయాలి. రైతు లేనుకుంటే మనం లేము. మనం ఎన్ని కోట్లు సంపాదించినా కూడా మనకు ఆహారం లేనిది బ్రతకలేము.
ఆ ఆహారాన్ని పండించేటువంటి రైతులకి మనం సహాయం చేయాలనేది, అందరికీ వివరించాలనేది ఈరోజు ప్రపంచ వ్యవసాయ దినోత్సవం యొక్క ఉద్దేశం. కాబట్టి మనం రైతుకి ఉపయోగపడాలి. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు దేవోభవ, తర్వాత రైతు సుఖీభవ. జై కిసాన్, జై రైతు, జై భారత్, జై హింద్.